టాటా సుమో మీ అందరు వినే ఉంటారు కదా. ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను, మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే సుమంత్ మొలుగుకర్ అనే ఒక వ్యక్తి టాటా కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తూ రోజు లంచ్ టైంలో మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి భోజనం చేస్తుంటే ఈ వ్యక్తి మాత్రం బయటకు వెళ్ళి రోజు బయట భోజనం చేసేవారు. సో మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇతనికి ఎవరో పెద్ద డీలర్లు మంచి స్టార్ హోటల్లో భోజనం తినిపిస్తున్నట్టున్నారు, అందుకే బయటకు వెళ్తున్నారు అని చెప్పి అనుకుంటారు. అనుకుని ఒకరోజు ఎలాగైనా అసలు ఏం చేస్తుందో తెలుసుకోవాలని తన వెంట వెళ్తారు. వెళ్ళేసరికి ఈ సుమంత్ మొలుగోకర్ మాత్రం రోడ్డెమ్మడి దాబాలల్లా డ్రైవర్లతో మాట్లాడుతూ భోంచేస్తూ ఉంటాడు. సో అతను ఏం మాట్లాడుతుంటాడంటే, సో మా వెహికల్స్ మీకు ఎలా ఉన్నాయి, మీకు ఇంకెలాంటి మాడిఫై చేస్తే బాగుంటుంది, మీకు వచ్చిన సమస్యలు ఏంటి అని చెప్పి ఆ వెహికల్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అలా తెలుసుకుంటూ ఆ వెహికల్స్ యొక్క ఆ సమస్యలని ఇంకా కొత్త కొత్తగా మాడిఫై చేస్తూ ఆ కంపెనీని ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఇతని కృషి చాలా ఉంటుంది అనమాట. అతని పేరు మీదనే సుమంత్ మొలుగోకర్లో సుమంత్లో మొలుగోకర్లో సుమో అనే పేరు మీద టాటా సుమోను లాంచ్ చేసింది టాటా కంపెనీ. అది ఒక ఎంప్లాయీ మంచిగా పనిచేస్తే అతను గుర్తుగా కంపెనీ గుర్తించి అతని పేరు మీదనే వెహికల్ తీసుకొచ్చింది.